నమస్తే అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ వస్తుంటాయి, వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. అట్లాగే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి. దానివల్ల రీచ్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇవాళ ఇంకొక కొత్త టాప్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఇదేంటంటే కొంతమందికి ఎలాంటి కుండీని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే తక్కువ కాస్ట్లో అయిపోతే బాగుండు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. దట్టు మనం తక్కువ కాస్ట్ పెట్టినా ఎప్పటికీ అలాగే ఉండిపోతే బాగుండు అని కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. సో నేను కూడా అలాగే ఆలోచించుకుని మనం రిపీటెడ్గా ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడాను ఒకసారి ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, అది లైఫ్ లాంగ్ పడి ఉంటే చాలా బాగుంటుంది కదా, మనకి తక్కువ ఖర్చులో అయిపోతుంది అనమాట. సో అలాంటి కుండీల్లో మెయిన్గా నేను మీకు ముందుగా చెప్పేది, నా దగ్గర రకరకాలు ఉన్నాయండి. అంటే 100 రూపీస్వి ఉన్నాయి, 30 రూపీస్ ఉన్నాయి, 50 రూపీస్ ఉన్నాయి, 80 రూపీస్ ఉన్నాయి, 150, 200 ఇలా ఆ మెటీరియల్ని బట్టి, దాని క్వాలిటీని బట్టి మనకి రేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు కదండి. కానీ ఇప్పుడు మీకు ఒక కుండీని చూపిస్తాను. అది చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుందండి. అలాగే లైఫ్ లాంగ్ అలాగే పడి ఉంటుంది. మనం ఏమి దానికి హోల్స్ కూడా చేసుకోని అవసరం లేదు. జస్ట్ దాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చండి. ఎలాంటి ప్లేస్లో పెట్టినా కూడాను ఇబ్బంది లేదు. అలాగా ఎన్నో రోజులు మన్నేటువంటి కుండీ నాకు 30 రూపీస్లో వచ్చిందండి. జస్ట్ 30 రూపీస్. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు అది మీకు చూపిస్తాను, చూడండి. అందులో ఎంత పెద్ద మొక్క ఉందో కూడా మీరే చూడండి. ఇదండి, ఇక్కడ 3 టైర్లు తీసుకున్నాను నేను. మీకు ఇంకొంచెం వెడల్పు పెద్దది కావాలి అనుకుంటే కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్న టైర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే స్కూటర్స్కి, మన ఎల్ఎంఎల్, తర్వాత యాక్టివా ఇవన్నీ వస్తాయి కదండి, ఈ బళ్ళకి వాడేటువంటివి అనమాట ఈ టైర్స్ అనేవి. పాత టైర్స్ ఉంటాయి కదండి, సైకిల్ షాప్స్లో కానీ ఈ పంచర్ వేసే షాప్స్లో వాళ్ళు వాటిని తీసి పక్కకు పడేస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే నేనైతే 30 రూపీస్ ఇచ్చి తెచ్చుకున్నాను. ఎందుకంటే అది ఫ్రీగా తీసుకుండే కన్నా అలా టైర్స్ అవి పాతవి ఫ్రీగా తీసుకోకూడదు అని విన్నాను నేను. సో అందుకని వాళ్ళకి ఈచ్ 10 రూపీస్ చొప్పున తీసుకున్నాను నేను. ఇంకా మీరు బేరం చేయగలిగితే 5 రూపీస్ చొప్పున కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లేదా వాళ్ళు తీసి పక్కన పడేస్తే మీరు తెచ్చుకొని వాడుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఎలాంటి హోల్స్ అనేవి కూడా ఇవ్వలేదండి. ఇవి 3 పెట్టాను కదా. మీకు ఏదైనా క్రీపర్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ సైజ్ సరిపోతుందండి. లేదు ఇంకొంచెం పెద్దగా మీరు ప్లేస్ అరేంజ్ చేయాలి అనుకుంటే 4 రింగ్స్ వేయండి, లేదా 5 రింగ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ దగ్గరికి కూడా ఒకసారి చూపిస్తాను మీకు. మట్టి అసలు బయటకు అనేదే రాదండి. వర్షాకాలం ఏ కుండీలో నుంచి అయినా కొద్దిగా వస్తుంది కదా. సో అంతే తప్ప మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. మీకు దీని కింద కూడా చూపిస్తాను, మొత్తం అంతాను దగ్గరికి కూడా చూపిస్తాను. ఎలాంటి హోల్స్ చేయలేదండి. జస్ట్ రింగులు ఒకదాని మీద ఒకటి పెట్టాను, దాంట్లో మట్టి పోసుకున్నాను. మట్టి అదే మనం సాయిల్ మిక్స్ చేసుకుంటాం కదా, ఆ సాయిల్ మిక్స్ వేసుకొని దాంట్లో ఇది మందార మొక్క పెట్టానండి. నేను తెచ్చినప్పుడు చాలా చిన్న కొమ్మ, 1-2 కొమ్మలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. దాదాపుగా నేను ఇది పెట్టి కూడాను 4-5 సంవత్సరాలు అయిపోతుందండి. సో అస్సలు చెక్కు చెదరలేదు, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే కింద నేను ఒక టైల్ వేసి పెట్టానండి. ఇది టైల్ అనమాట, పాతది. ఈ మా ఇంటి కన్స్ట్రక్షన్లో మిగిలిపోయింది టైల్. దాని కింద నేను ఇలాగా ఒకటి స్టాండ్ కింద మన 60-70 రూపీస్ స్టాండ్ ఉంటుంది చూడండి, అది వేసాను అనమాట. అంతే. మనం క్రీపర్స్ని కూడా దీనిలో పెంచుకోవచ్చండి, చాలా చక్కగా పెరుగుతాయి. ఆ క్రీపర్ పెట్టేటప్పుడు ఏంటంటే ఈ స్కూటర్ రింగ్స్ కాకుండా కొద్దిగా పెద్ద వస్తాయి కదా టైర్స్, మన ఈ 4 వీలర్స్ ఉంటాయి కదండి, వాటి టైర్స్ వేసుకున్నాం అనుకోండి, ప్లేస్ కూడా మనకి చాలా ఎక్కువ కలిసి వస్తుంది అనమాట. ఇంకా అసలు ఇది చెక్కు చెదిరే పనే లేదండి. నేను కావాలని పెయింట్ చేసుకున్నాను, లేదా మీరు అలా సింపుల్గా బ్లాక్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది కాబట్టి, సో సింపుల్గా బ్లాక్ వదిలేసినా బాగానే ఉంటుంది. సో చాలా హెల్దీగా పెరుగుతుందండి మొక్క కూడాను. ఎందుకంటే మనకి టైర్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది ఒకటి. తర్వాత ఎక్సెస్గా మనం ఏమైనా వాటర్ పోసినా కూడాను ఈ గ్యాప్స్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కువగా టెన్షన్ పడేది ఏమీ లేదు, చాలా చక్కగా కూల్గా ఉంటుంది. అసలు ఇంకా అది దాన్ని అలా పడేసేసి మనం మర్చిపోవచ్చు అనమాట. సో ఇలా ప్లేస్ చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా తక్కువ కాస్ట్ అనమాట. ఒక్కొక్కసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని కూడా చెప్పాలి మనం, ఎందుకంటే బయట ఫ్రీగా దొరుకుతాయి కదా. సో నేనైతే 30 రూపీస్ ఇది ఒక టైల్ వచ్చేసి
ఇది ఇంట్లో కన్స్ట్రక్షన్కి మిగిలిందే కాబట్టి నేను దాని కాస్ట్ అయితే వేసుకోవట్లేదు. స్టాండ్ వచ్చి నాకు 40 or 50 రూపీస్ పడిందండి. ఇది సైజు చాలా అంటే హైట్ తక్కువ అనమాట, మనకి 6 to 7 ఇంచెస్ ఉంటుందన్నమాట ఇది హైట్ వచ్చేసి స్టాండ్ది. సో కాబట్టి ఇలాగ నేను ప్లేస్ చేసుకున్నానండి. మీకు ఈ ఐడియా నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్లో. ఇంకా అసలు అది పాడైపోదు అనమాట. టైల్స్ అంటే మీకు ఎంత గట్టిగా ఉంటాయి తెలుసు కదా. సో ఇంకా అసలు అది పాడైపోయే సమస్య లేదు. ఒకవేళ ఇక్కడ వద్దు అనుకుంటే టైల్స్ తీసేస్తాము, ఇంకొక చోట పెట్టుకుంటాం కదా. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ పర్మనెంట్గా అలా పడి ఉంటుంది. సో మీకు నచ్చింది కదండి. ఇది ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను, మీరు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇందులో ఇట్లా మందార చెట్టు పెట్టానండి నేను. చాలా మట్టి అయితే చాలానే పట్టిందండి. ఇంచుమించుగా ఇందులో ఈ 2 feet హైట్ 1.5 feet వెడల్పు ఉంది కదా, ఇవి 100 రూపీస్ టబ్స్. ఇందులో ఎంత అయితే పడుతుందో అంత మట్టి పట్టిందండి ఇందులో. ఇక్కడ మీరు చూసినట్టయితే చూసారా, ఈ అడుగు నుంచి కొద్దిగా ఈ వర్షాకాలం కాబట్టి వచ్చింది బయటికి, అసలు లేకపోతే అది కూడా రాదు. కంటిన్యూగా వానలు పడేటప్పటికి వచ్చిందనమాట. ఇది చూసారా, ఈ మధ్యలో ఎయిర్ సర్క్యులేట్ అవ్వడానికి మనకి, తర్వాత ఎక్సెస్ అయిన వాటర్ అంతా బయటికి రావడానికి ఈ ప్లేసెస్ యూజ్ అవుతాయి. ఏం చేయలేదు చూడండి, ఇది పెయింట్ పాతది మిగిలిందే ఉంటే అది వేసేసాను. జస్ట్ అలా పెట్టి దానిలో మట్టి పోసేసి మొక్కను పెట్టేశాను. అయితే ఇది టైల్ అని చెప్పాను కదండి, ఇది టైల్ అనమాట. సో ఇది కింద స్టాండ్, చాలా చిన్నదేనండి స్టాండ్ కూడాను. సో ఇలా చాలా సింపుల్గా పర్మనెంట్గా ఉండేదన్నమాట. ఎలాంటి ఇబ్బంది లేదు, మనకి చెడిపోతుందని కానీ విరిగిపోతుందని కానీ పాడైపోతుందని కానీ లేదు కదండి. నచ్చింది కదా మీకు కూడా. తప్పకుండా ఇలా కుండీలని అరేంజ్ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుందండి. మనకి దీనికి 100 రూపీస్ పెట్టేది మనం, ఇది 30-40 రూపీస్లో వచ్చేస్తుంది అనమాట. మొత్తం చూడండి పర్మనెంట్గా ఉంటుంది ఇది. ఈ సెటప్ వచ్చేసి మీకు ఇది మ్యాక్సిమం ఉంటే ఒక 10 ఏళ్ళు బాగా మనం జాగ్రత్తగా వాడుకుంటే, లేదంటే మ్యాక్సిమం ఒక 5 years ఉంటుంది. ఇదైతే ఇంక పర్మనెంట్ కదండి. మీరు స్టాండ్కి ఒక 40-50 పెట్టుకుంటారు, ఈ మూడిటికి 3 5 లేదా 3 10 అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నచ్చింది కదండి ఐడియా. తప్పకుండా లైక్ చేయండి. బాయ్.